అప్పటికి ఇంకా యూట్యూబ్ పెద్దగా ఫేమస్ కాలేదు. లక్షలాది వీడియోలు అందులో అప్లోడ్ కావటం లేదు. అలాంటి టైంలో ఒక సరదా ట్యూన్ దేశమంతా విస్తరించింది, ప్రపంచాన్ని చుట్టేసింది. అదే వై దిస్ కొలవెరెడ్డి. ఆ పాట అప్పట్లో ఒక సెన్సేషన్. ప్రతి ఒక్కరి ఈ పాటని రింగ్ టోన్ గా పెట్టుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా కొలవెరి సాంగ్ ని హమ్ చేసిన వారే. అయితే ఈ పాట వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని తమిళ హీరో ధనుష్ రీసెంట్ గా రివీల్ చేశాడు. ఒక పాటతో గ్లోబల్ ఫేమ్ సంపాదించాడు ధనుష్. అయితే ధనుష్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్గా, సింగర్గా, డైరెక్టర్గా, రైటర్గా కూడా తన టాలెంట్ చూపిస్తుంటాడు. అలాంటి మల్టీ టాలెంట్ ఉంది కాబట్టే వై దిస్ కొలవెరి సాంగ్ బయటకు వచ్చింది. 3 సినిమా భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ కలిసి సరదాగా ఒక పాటను రికార్డ్ చేశారు. అదే వై దిస్ కొలవెరి సాంగ్. ఇవి టాంగ్లిష్ లిరిక్స్, అంటే తమిళం ఇంగ్లీష్ మిక్స్ చేసిన లిరిక్స్. ఇది సీరియస్ ట్రాక్ కాదు, కేవలం ఫన్ ఎలిమెంట్ని జోడించి తయారు చేశారు. ఈ పాట చేసిన తర్వాత దాన్ని చేసిన విషయాన్ని మర్చిపోయారట. మిగతా పాటలు చేసే పనిలో పడ్డారట. అయితే ఒక రోజు అనిరుద్ స్టూడియోలోని సిస్టంలో ఆ ట్రాక్ కనిపించిందట. మళ్ళీ విని ఫన్నీగా ఉంది, ట్రై చేద్దాం అనుకొని ఊరికే అప్లోడ్ చేశారట. అది రీజనల్గా హిట్ అయింది. కానీ యూట్యూబ్లో అప్లోడ్ అయిన దగ్గర నుంచి మ్యూజిక్ మొదలైంది. అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే ఈ పాట బ్లాస్ట్ అయింది. వ్యూస్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అయింది. కొన్ని రోజుల్లోనే 560 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇండియన్ మ్యూజిక్ చార్ట్లో ఈ పాట రికార్డులు క్రియేట్ చేసింది. ఈ పాట వైరల్ అవ్వటానికి వెనుక ఆసక్తికర కారణాలున్నాయి. 2011లో సోషల్ మీడియా ఇంకా గ్రో అవ్వలేదు, బేబీ స్టెప్స్ వేస్తోంది. ఈ ట్రాక్ వైరల్ మార్కెట్కు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుతూ, ప్యారడీలు చేస్తూ, రీమిక్స్లు తయారు చేస్తూ షేర్ చేశారు. కాలేజీలు, ఆఫీసులు, పార్టీలు ఎక్కడ చూసినా కొలవెరి ఫీవర్తో ఊగిపోయాయి. తమిళ సినిమాలలో హీరోలు ఎప్పుడు రొమాంటిక్ యాక్షన్ ట్రాక్లతో ఫేమ్ అవుతారు. కానీ ఈ పాట సాధారణమైన బ్రోకెన్ ఇంగ్లీష్తో, హ్యూమర్తో ప్రపంచాన్ని కదిలించింది. మా భాష ప్రపంచంలోనే పాత భాషల్లో ఒకటి, కానీ ఈ పాట మాత్రం నిజమైన తమిళంలో కాదు, టాంగ్లిష్లో వచ్చింది అని చెప్పుకొచ్చాడు ధనుష్. ఇది తమిళ సినిమాను గ్లోబల్ మ్యాప్లో ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఈ విజయం వెనుక ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. పాట వైరల్ అయిన తీరు ధనుష్కి ఆశ్చర్యం కలిగించిందట. నాకు గర్వంగా ఉంది, కానీ దీని నుంచి దూరం వెళ్ళాలని ప్రయత్నిస్తుంటా. అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని చిరునవ్వు నవ్వారు ధనుష్. ఈ పాట ఆశీర్వాదమా, శాపమా అని ప్రశ్నించుకున్నారు. ఎందుకంటే అది ఆయన కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అయినప్పటికీ ప్రతి ఇంటర్వ్యూలో, ప్రమోషన్స్లో ఈ పాటే హైలైట్ అయ్యింది. తన ప్రయత్నాలు, ఆయన ఇతర టాలెంట్లు షాడోలో పడిపోయాయని ఫీల్ అయ్యారట ధనుష్. కోలీవుడ్ స్టార్స్లో ధనుష్ లాంటి వాళ్ళు వైరల్ వేవ్ను రైడ్ చేస్తూ తమ టాలెంట్ను ప్రూవ్ చేస్తూనే ఉంటారు. కొలవెరి శాపమా అంటే బహుశా కాదు అని సమాధానం ఇచ్చాడు ధనుష్. అది ఒక లెసన్, ఒక మెమరీ, ఒక గ్రేట్ స్టార్ట్ అని చెప్పుకొచ్చాడు ఈ తమిళ స్టార్ హీరో.